ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని కొన్ని పద్యాలు తీసుకుందాం. ముందుగా 69వ పద్యం. భువన శ్రేణి అమోఘలేలుడగుచుం పుట్టించి రక్షించు అంత విధింజేయు మనుంగడందు అంత విధించేయు మునుంగడందు బహుభూత వ్రాత మందాత్మతంత్ర విహార స్థితుడై షడింద్రియ సమస్త ప్రీతియుందవులంది భంగింకొను చిక్కడు ఇంద్రియముల్ త్రిప్పున్ నిబంధించుచున్. భువన లోకములు, శ్రేణిన్ సమూహములు, అమోఘ అమోఘమైనది లేదా వ్యర్థము కానిది, లీలుడు లీలకలవాడు, అగుచున్ అగుచు, పుట్టించు సృష్టించు అనగా సృష్టి కూడా, రక్షించున్ రక్షించు, స్థితి అంత విధిన్. రక్షించు అంటే రక్షించు లేదా స్థితి అన్నమాట. దీని అంటాం. అంత విధిన్ అంతము చేయుటను, లయలను అంతం చేయటం అంటే ఇక్కడ మనం లయలు అంటాం. సృష్టి స్థితి లయలు చెప్పుకున్నట్టుగానే అంతం చేయటాన్ని లయం అంటాం. చేయును, మునుంగడు లునుకాడు, అందున్ అందు, బహు అనేక, భూత జీవుల, వ్రాతము సమూహము, అందున్ లోపల, ఆత్మ స్వయముగా అలుకునిన, తంత్ర తంత్రము, అల్లిక స్వతంత్ర, విహార విహారము చేయు, స్థితుడు స్థితి గలవాడు, అయి షట్ ఆరు, ఇంద్రియ ఇంద్రియముల యొక్క అంటే ఇక్కడ ఆరంటే మనసు పంచేంద్రియాలు కలిపి 6 అవుతాయి. సమస్తమైన ప్రీతియున్ దగ్గరలు, దౌవులన్ దూరములను, దివి ఆకాశము, భంగిన్ వలే, కొనున్ గ్రహించును, చిక్కడు చిక్కుకొనడు, ఇంద్రియములను త్రిప్పున్ విహరింపజేయును, నిబంధించుచున్ నియమించును. భావము. ఈ సకల భువన జలాన్ని తన అమోఘమైన లీలా విలాసం చేత శ్రీమన్నారాయణుడు పుట్టిస్తుంటాడు, రక్షిస్తుంటాడు, అంతం చేస్తూ ఉంటాడు. కానీ తాను మాత్రము ఆ జనన మరణాలలో నిమగ్నం కాడు. సర్వ ప్రాణి సమూహమందు ఆత్మస్వరూపుడై వ్యవహరిస్తూ ఉంటాడు. ఎంతో దూరంలో అందకుండా స్వర్గములాగా ఉండి జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సమకూరుస్తూ తాను మాత్రం ఇంద్రియాలకు అతీతుడిగా ఉండి నియంతయై ఇంద్రియాలను తన ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ ఉంటాడు. 70వ పద్యం తీసుకుందాం. జగదధినాథుడైన హరి సంతత లీలలు నామరూపములగిలి మనోవచోగతుల తార్కిక చతూరి, మనోవచోగతుల తార్కి చాతుర్యంత కలిగినన్ మిగిలి కుతర్కవాది తగమేరలు చేసి రుంగ నేర్చునే, అగణిత నర్తన క్రమము అగ్నుడెరిగేను తింపనోపునే. జగత్ సృష్టికి అధి పై, నాథుడు పతి లేదా అధిపతి అయినట్టి హరి యొక్క సంతత ఎడతెగని లీలలు, నామాలు, రూపములు తగిలి పూనుకొని, మనో ఆలోచనల, వచో వాక్కుల, గతులన్ రీతులతో, తార్కిక తర్కమునకు సంబంధించిన, చాతురి నేర్పు, ఎంత కలిగి ఉన్నప్పటికీ మిగిలి అతిశయించి, గు అనగా చెడ్డ, తర్క హేతు విమర్శ, వాదించువాడు, చెడ్డ వాదనలు వాదించువాడు కూడా అనొచ్చు మనం. తగిన మేరలు హద్దులు చేసి ఎరుంగా తెలుసుకొన నేర్చునే గలడా. అగణిత
లెక్కకందని నాట్యము, దీన్ని మనం నృత్యం కూడా అంటాం. క్రమమున్ విలువ, అగ్నుడు అజ్ఞానము గలవాడు, ఎరింగి అర్థము చేసుకొని, నృత్యం కన్ అభినందించుట, ఓపునే చేయగలడా. భావము, సర్వలోకేశ్వరుడైన శ్రీహరి లీలా విలాసంగా నానా విధాలైన నామరూపాలు ధరిస్తూ ఉంటాడు. కళాహృదయం లేని అగ్నుడు నాట్యంలోని అందచందాలను అర్థం చేసుకొని ఆనందించి అభినందించలేనట్టి వితర్కాలు కుతర్కాలు నెచ్చినవాడు. తర్కశాస్త్ర పాండిత్యం ఎంత ఉన్నా భగవంతుని సత్యస్వరూపాన్ని మనసు చేత గాని వాకుల చేత గాని ఎంత అని గ్రహింపలేడు. సాయిరాం. 71వ పద్యం. ఇంచుక మాయలేక మదినెప్పుడు బాయని భక్తి తోడవర్తించు, ఎవడేని హరి దివ్య పదాంబుజగంధరాశి సేవించు, అతన్నెరుంగు అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన ఆహరి ఉదార మహాద్భుత కర్మ మార్గముల్. ఇంచుక కొంచెము కూడా, మాయా మాయా అనగా మర్మం, మాయా మర్మము, మాయ అంటే మాయా మర్మం కూడా చెప్పుకుంటాం మనం. లేకుండా మదిన్ మనసులో ఎప్పుడు ఎల్లప్పుడూ పాయని విడువని భక్తి తోడన్ తో వర్తించుచున్ నడుచుకొనుచు, ఎవరైతే హరి యొక్క దివ్యమైన పాద అంబుజ పద్మముల యొక్క గంధ వాసన రాశి మొత్తములను సేవించును, అతడు ఎరుంగున్ తెలియను, అరవింద భవ బ్రహ్మదేవుడు అనగా పద్మమున పుట్టినవాడు బ్రహ్మ. ఆదులు మొదలైన వారు కి అయినను దుర్లభ లభించినది, ఉదంచితము విజృంభణము కలది అయినట్టి హరి యొక్క ఉదార చక్కటి మహా గొప్ప అద్భుత ఆశ్చర్యకరమైన కర్మల యొక్క మార్గముల్ విధానములు. భావము, మర్మము అన్నది కొంచెం కూడా లేకుండా ఎడతెగని భక్తితో ప్రవర్తిస్తూ నారాయణ చరణారవింద సుగంధాన్ని సేవించే మహాత్ముడు బ్రహ్మాదులకు సైతం అందుకొని శక్యంగానే భగవంతుని అత్యద్భుతమైన లీలా విశేషాలను తెలుసుకుంటాడు. ఇలా చెప్పి సూతుడు శౌనకాది మహర్షులతో ఇలా అన్నాడు. సాయిరాం. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెవెన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.